నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీజేపీ ఆందోళన, ఢిల్లీ వీధుల్లో నిరసనలు, అల్లర్లు అండ్ రౌడీ ఎలిమెంట్స్ ప్రవేశం, వాళ్ళందరినీ విద్యార్థులని సూత్రీకరించిన మళ్ళీ సీజేపీ అగ్రనాయకత్వం ఒకవేళ ఉందని భావిస్తే వాళ్ళు ప్రభుత్వ వరుస వైఫల్యాలు ఈ అంశాన్ని అడ్రస్ చేసే క్రమంలో అండ్ సుప్రీంకోర్టు మీద చాలా తీవ్రమైన పదజాలంతో సీజేపీ చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఎల్ఓపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన పార్లమెంట్ కాకుండా లోపల కాకుండా బయటకు వచ్చి ఇచ్చే ప్రజెంటేషన్స్, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జర్నలిస్ట్, ఎమినెంట్ జర్నలిస్ట్ డాక్టర్ ఎస్ రాము. డాక్టర్ రాము గారు నమస్తే. వరుసగా అండి 10 రోజుల నుంచి చూస్తే, ఆందోళన జరిగే రోజు నుంచి చూస్తే విధ్వంసకర శక్తులు విద్యార్థుల ముసుగులో వచ్చినాయి. నాకు జంతర్ మంతర్ కెపాసిటీ తెలుసు, 5,500 నుంచి 6,000 మంది పడతారు. 4 ఏళ్ళు అక్కడ పనిచేసినప్పుడు గమనించి, అందులో 2,378 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వాళ్ళందరూ ఖచ్చితంగా విద్యార్థులు, కానీ నిజమైన విద్యార్థులు కూడా వచ్చారు. పరీక్షార్థులు అనాలేమో, విద్యార్థులు కాదు పరీక్షార్థులు అని. వాళ్ళు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళతో మనకు ఎలాంటి పంచాయతీ లేదు. సుప్రీంకోర్టు ఒకవేళ వాళ్ళ మైనర్లు అయినప్పటికీ ఆ ముసుగులో వచ్చిన వాళ్ళని నేరగాళ్ళని ఖచ్చితంగా యాజ్ పర్ లా ప్రొసీడ్ కండి అని చెప్పింది. దాని మీద మర్నాడు సీజేపీ ఇచ్చిన స్టేట్మెంట్ చూసారా, సౌరవ్ దాస్ ఒకరోజు మీకు తెలుస్తుంది మా పవర్ ఏంటో అని ఇలా వేలెత్తి చూపినట్టు ట్వీట్ చేశాడు. మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? అంటే ఈ మొత్తం ఒక 2 నెలలుగా జరుగుతున్న ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి ముందు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక కోర్టు ప్రొసీడింగ్లో భాగంగా అన్న మాట నుంచి ఇది ఉద్భవించింది. వాట్ అబౌట్ ఆల్ కాక్రోచెస్ జాయినింగ్ అనే ఒక చిన్న ట్వీట్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇదైతే ఆర్గనైజ్డ్గా జరగలేదు, కానీ సోనం వాంగ్చుక్ గారు వచ్చిన తర్వాత ప్రతి మేజర్ పట్టణాల్లో వీళ్ళందరూ కలిసి ప్రదర్శనలు చేసి టీమ్స్ బిల్డప్ చేసిన తర్వాత జంతర్ మంతర్ సీన్ స్టార్ట్ అయింది. అయితే ఈ ఉద్యమంలో ఈ ఉద్యమం చేయటం కరెక్టా కాదా, ఈ ఉద్యమంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండడం ఎంతవరకు సమంజసం అనేది డిబేటబులే, అందులో అనుమానం లేదు. క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడ చేరి దీన్ని ఆసరాగా తీసుకొని ఆ ఉద్యమంలో చొరబడి రాళ్ళు వేయటము, రెచ్చగొట్టడము అది ఒకవైపు జరిగింది. కొంతమంది అత్యుత్సాహంతో, కొంతమంది ఈ జెన్జీ పిల్లలే అత్యుత్సాహం చదువుకున్న వాళ్ళే చేశారు. ఇదంతా గందరగోళం జరిగింది. ఏదేమైనా ఈ సీజేపీ ఉద్యమం నేపథ్యంలో ఒక విషయం బోధపడింది ఏంటంటే, జెన్జీ చాలా వరకు అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. అయితే జెన్జీ ఒక పద్ధతి ప్రకారము ఒక ప్రణాళికాబద్ధంగా పోలేదు కాబట్టి, పోయే అవకాశం లేదు కాబట్టి కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఏదంటే ప్రభుత్వ వ్యతిరేక ఎలిమెంట్స్, హిందూ సమాజానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు వాళ్ళు చాలామంది దూకారు దాంట్లోకి, అందులో అనుమానం లేదు, కనిపిస్తుంటుంది. ఏదేమైనా లా చేయాల్సిన పని లా చేయాలా, జ్యుడిషియరీ చేయాల్సిన పని జ్యుడిషియరీ చేయాలా, వీళ్ళు నిజంగా నిరసన తెలియజేయాలంటే నిరసన చేయాలి. కానీ సరే, ప్రదర్శనలు అయిపోయినాయి, 2 మంత్రులు చర్చలు జరిపారు. దీన్ని ఎలా హైజాక్ చేయాలనేది రాహుల్ గాంధీ గారు ప్లాన్ చేసుకుంటున్నారు. అరే ఇదేంటి చేతులను జారిపోతుంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బాధపడుతున్నారు. ఇది జరుగుతున్న క్రమంలో సుప్రీంకోర్టు మీద ఈ సీజేపీ నాయకులు విజయోత్సాహం ఏదో సాధించామన్నట్టు చేస్తున్న ప్రకటనలు మాత్రం అది బాగలేవు, అవి పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు అన్ని వ్యవస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయి, వ్యవస్థలను నీరుగార్చారు, వ్యవస్థలని నిర్వీర్యం చేశారు అనే ప్రాతిపదిక మీద యువతలో గందరగోళం ఉంది, యువతలో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఆగ్రహానికి అది కారణం. ఆ టైంలో వీళ్ళు జ్యుడిషియరీ ఒకటి స్పష్టంగా పనిచేస్తుంది, ఆ జ్యుడిషియరీకి వ్యతిరేకంగా మేము ఏం చేస్తాం, ఆ ప్రధానమంత్రిని లేపేస్తాం 2 రోజుల్లో, ప్రధానమంత్రి ఆ ఇన్ఫ్లుయెన్సర్ రోల్ ప్లే చేస్తే అయిపోతుంది అని ఇలాంటి ప్రకటనలు బాహాటంగా చేయటము ఈ సీజేపీ ఇమెచ్యూరిటీ. 2 అంశాలు ఉన్నాయి డాక్టర్ రాము గారు. ప్రధానమంత్రి విధానాలతోటి, కేంద్ర ప్రభుత్వ విధానాలతోటి మనం పరిపూర్ణంగా విభజించవచ్చు. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కానీ ప్రధానమంత్రిని ఇమిటేట్ చేస్తూ వారి యొక్క భాషని వెకిలిగా అనుకరిస్తూ అభ్యంతరకరంగా మాట్లాడటం, ప్లస్ ఆయన నిందించడం, నింద కూడా చాలా చండాలమైన భాషలో ఎంతవరకు సంబంధించి. ఆ రోజు సౌరవదాస్ రాత్రి 5 స్టార్ హోటల్లో పార్టీ చేసుకున్నారు. బొద్దింకలన్నీ రోడ్డు మీద చలిలో జంతర్ మంతర్లో వర్షానికి తడుస్తుంటే, మరి ఈ స్టార్ బొద్దింకలు మాత్రం 5 స్టార్ హోటల్లో చేస్తూ ప్రధానమంత్రిని చేస్తూ ఫ్రెండ్స్ అనే అదే టోన్ తోటి, అంటే నువ్వు సాధించింది ఏంటి, నువ్వేంటి సాధించావు, ఎంతవరకు సాధించావు, అంతవరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడారు. అండ్ ఇంకోటి, 2 మంత్రులు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత
కనీసం వాళ్ళ వైపు నుంచి ఒక అక్నాలెడ్జ్మెంట్ లేదు. వి థ్యాంక్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిప్లొమాటిక్గా మాట్లాడటం. వీళ్ళు ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలే, వాళ్ళ ముగ్గురు ఎవరు, అభిజిత్ దీప్కే కావచ్చు, సౌరవ్ దాస్ కావచ్చు, అండ్ ఇంకొక ఆయన అశుతోష్ రాంకా, వీళ్ళ ముగ్గురు ఇప్పటికీ అఫీషియల్గా ఆమ్ ఆద్మీలో. సార్ ఏమైనా సార్ వాసుదేవన్ గారు, సరే ఉద్యమం స్టార్ట్ అయింది, ఉద్యమం వచ్చింది, వాళ్ళకి పొలిటికల్ లీనింగ్స్ ఏంటనేది వేరే విషయం. అసలు ఈ ఉద్యమం మొత్తము ఇన్స్టాగ్రామ్ బేస్డ్ ఉద్యమం జరిగిందండి. ప్రసార సాధనాలు ఏవి వీళ్ళకి సహకరించిన పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్ బేస్డ్ జరిగినాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా లాఫ్టరు ప్లస్ ప్రొటెస్టు ఈ రెండింటి సమ్మేళనంతో జరిగిన ఒక ఫ్రేమ్వర్క్లో జరిగింది ఇది. కాబట్టి దీంట్లో వచ్చినవి మీమ్స్ వల్లనే చాలామంది అట్రాక్ట్ అయ్యి దీంట్లోకి దూకిన వాళ్ళు ఉన్నారు. అది శృతి మించిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ప్రధానమంత్రి గారు జెన్జీకి దగ్గర కావాలి అని చెప్పి రాత్రిపూట 12 గంటలకి వెర్టికల్ కాకుండా హారిజాంటల్గా వర్టికల్గా చేశారంటే అదే పెద్ద అపరాధం ఏం కాదు కదా. కానీ ఈ మీమ్స్ వల్లనే ఎక్కువ ఈ ఉద్యమం జనంలోకి వెళ్ళింది అనే ఒక అభిప్రాయం ఏర్పడింది. దాన్ని చూసి అందరూ ఇప్పుడు ఇమిటేట్ చేస్తున్నారు. అయితే ఒక ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఈ క్రమంలో జరుగుతుండే, మీరు తెలంగాణ ఉద్యమం చూసినప్పుడు కూడా ఇప్పుడు ఒక శత్రువుని పట్టుకొని ఏదో ఒకటి అనటం అనేది, వాళ్ళని పరిహసించడం అనేది, దాని మీద కె చంద్రశేఖరరావు గారు ఆంధ్ర వాళ్ళకి సంబంధించి ఈ స్థాయిలో లేదండి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఓకే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, కానీ ఈ స్థాయిలో నీచంగా అయితే లేదు. టెక్నాలజీ ఉపయోగం పెరిగిన తర్వాత వస్తుందండి. అయితే ఒకటండి, ఏదైనా కూడా మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం అనేది ఒక పద్ధతి, మనం డిజైరబుల్ థింగ్. కానీ ఈ రాజకీయాలు శృతి మించినాయి. ఈ యువత ఉద్యమం పేరుతో శృతి మించిన బిహేవియర్ కనిపిస్తుంది. అయితే ఒకటి గుడ్డిలో మేళలాగా ఒక్కటి మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే, సరే దాంట్లో లంపెన్ ఎలిమెంట్స్ ఉన్నారా లేదా తర్వాత సంగతి, కానీ యూత్ ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైము దేశం గురించి, దేశంలో సమస్యల గురించి మాట్లాడే వాతావరణం కనిపించింది. వీళ్ళ మాటలు ప్రభుత్వం వినే వాతావరణం ఏర్పడింది అని ప్రజాస్వామ్య హితైషులు ఆనందించాల్సిన సమయం మాత్రం ఇది. ఏది నేను చెప్పేది, ఆ 2378 మందిని మినహాయించి మాట్లాడారు. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు మాట్లాడిన తర్వాత విద్యా విధానంలో నువ్వు తీసుకురావాలనుకుంటున్నా, నువ్వు యాంటిసిపేట్ చేస్తున్న సంస్కరణలు ఏంటి, దాని మీద వీళ్ళ దగ్గర ఒక వైట్ పేపర్ ఉందా? ప్రధాని రాజీనామా చేయాలి, ఒక ఆయన చేశాడు. నెక్స్ట్ ఎవరు? అమిత్ షా రాజీనామా చేయాలి. నిన్న ఖర్గే ఏం మాట్లాడతాడు, మనుస్మృతి గురించి ప్రస్తావన అక్కడ ఎందుకు వచ్చింది? ఆర్ఎస్ఎస్ అడ్వైజర్స్ కూర్చొని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నడుపుతున్నారని మాట్లాడాడు. మన తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? సౌదీ అరేబియా నుంచి వచ్చిన ముల్లా. ఆయన రాసిన విద్యా విధానం 70 ఏళ్ళు మనం దేక్కుంటూ పాక్కుంటూ రాసుకుంటూ చదువుకుంటూ రాలా? అప్పుడు లేని అభ్యంతరం ఇవాళ ఎందుకు వస్తుంది ఆయనకి? ఖర్గే కూడా అదే కదా చదివింది. ది గ్రేట్లు, పాదుషాలు, చక్రవర్తుల నుంచి అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఎడారి మూలాలు ఏంటి, ఎడారిలో వాళ్ళు ఏం చేసుకొచ్చారని చెబితే వచ్చిన అభ్యంతరం కారణంగా పుట్టుకొచ్చిన ఒక ఉద్యమం, పుట్టించిన ఉద్యమం ఇది. అయితే ఒకటండి, మీరు ఉద్యమం ఎట్లా వచ్చింది ఏంటనేది మనం చరిత్ర చూసాము. దీంట్లో కొన్ని చూడలేదు, ఇవాళ తెలుసుకుంటున్నాం. కొన్ని కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎవరు ఫండ్ చేస్తున్నారని, ఇది ఎట్లా పుట్టింది అనేది అది ఓకే, అది మనకి ఎస్టాబ్లిష్డ్ కాని విషయం కాబట్టి దాని మీద ఎక్కువ చర్చ. అంటే రొమిలా థాపర్ మీకు ఎస్టాబ్లిష్ చేసిన ఎవరైనా కూడా కరెక్ట్ అంటారు. నేనేం సైడ్స్ తీసుకోవట్లేదు, కానీ ఇది ఇతమిద్దంగా ఇది అని కంటికి కనిపించింది కాదు కాబట్టి నేను మాట్లాడే పరిస్థితి లేదని చెప్తున్నా. అయితే దీంట్లో ఈ ఏర్పడిన ఈకో సిస్టమ్ని కాంగ్రెస్ వాడుకుంటున్న విధానము, కాంగ్రెస్ హైజాక్ చేస్తుందన్న బాధతో ఆపుపడుతున్న బాధ, ఆపే కాకుండా అసలు మన విద్యార్థులు చాలామంది ఉన్నారు, మనం మాత్రం మైలేజ్ పొందలేదని ఒక పక్క కమ్యూనిస్టు పార్టీలు పడుతున్న బాధ, ఇంకొక పక్క ఏం చేయాలి, ఎట్లా పోవాలి, అందరూ గుంజుతున్నారు అటువైపు అని సీజేపీ వాళ్ళు పడుతున్న ఆందోళన, ఇదంతా ఒక చతురస్రం నడుస్తోంది. ఇట్లా మొత్తం మీద చూస్తే కాంగ్రెస్కి మాత్రం ఇది ఒక అంది వచ్చిన అవకాశం అని నేను ఫీల్ అవుతున్నా సార్. ఎందుకు ఫీల్ అవుతున్నా? అంది వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళగల దక్షత ఉన్న నాయకుడిగా రాహుల్ గాంధీ ఎమర్జ్ అయినట్టు మీకు కనిపించలేదు. అయితే ఫస్ట్ రోజు జూలై 20న పార్లమెంటు ముట్టడి, అప్పటిదాకా ఆయన ఎక్కడున్నాడు, ఎటు వెళ్ళాడు అనేది తర్వాత చర్చ జరిగింది. అప్పటిదాకా జంతర్ మంతర్ వెళ్ళి హడావుడి చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారనేది కూడా ఒక ప్రశ్నార్థకమైంది. కానీ అప్పుడు ఆ రోజు ఒక క్రియేటివ్ ఎలిమెంట్తో ఆయన ముందుకు వచ్చాడని మాత్రం చెప్పొచ్చు సార్. ఏంటి, పార్లమెంట్ జరుగుతున్నా కూడా మమ్మల్ని పార్లమెంట్లో మాట్లాడేట్లేదు అని చెప్పి ప్రధానమంత్రి నివాసం ముందల ధర్నా చేశారు, అంతవరకు బాగుంది. కానీ ధర్నా తర్వాత పరిణామాలన్నీ కూడా ఒక పక్క సీజేపీ వాళ్ళు నడుపుతున్నారు, ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ నడుపుతుంది, ఒక పక్క ఈయన వీళ్ళ డిమాండ్కి వాళ్ళ డిమాండ్కి కొంత తేడా ఉన్నది.
ఫస్ట్ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఆయన ప్రధాన రాజీనామానే మాకు ఇంపార్టెంట్ అని అన్నారు. పిల్లల ఉద్యమం అయిపోగానే ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు హోంమంత్రి రాజీనామా అని పెట్టారు. మధ్యలో ఆర్ఎస్ఎస్ అన్నారు. నిజానికి వాసు గారు ఆ చర్చ జరుగుతున్న సందర్భంలో మొత్తం డీటెయిల్గా చూసాను నేను. దాంట్లో శశి థరూర్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఒక ప్రయోజనకరమైన చర్చకు దారి తీస్తున్నట్టు మాట్లాడాలి. ఎంతసేపటికి ఆయన ఏదో 3 విభాగాలు చేశాడు. ఒక స్టూడెంట్ అని, ఐడియట్ అని, అంధభక్త్ అని, రాహుల్ గాంధీ గారు ఏదో బైఫర్కేషన్ చేసి తను ఎవరితో అన్నట్టు గందరగోళం చేసి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని ఇదంతా వచ్చింది. అసలు చర్చ జరిగింది ఏంటి? చర్చకు పట్టుబట్టింది ఏంటి? మన విద్యా వ్యవస్థ మీద, పేపర్ లీకేజ్ మీద. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రతిపాదనలు ఇవి కాంక్రీట్గాని ఎవరు చెప్పినట్టు మాత్రం నాకు అనిపించలేదండి. అదే అసలు వేస్ట్ అన్నాడు కదా, యాంటీ పేపర్ లీక్ బిల్ అనేది వేస్ట్. 3 రోజులు చర్చ ఎందుకు? ఎంత డబ్బులు వేస్ట్. అలాంటప్పుడు 7 రోజులు పార్లమెంట్ వాయిదా వేయటం ఇదంతా. నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని దొరకబుచ్చుకోవటంలో మాత్రం రాహుల్ గాంధీ గారు ఫెయిల్ అవుతున్న మాట కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగేదాకా కాంగ్రెస్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఎక్కడ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. 70 నుంచి 80% భూభాగం అంతా బీజేపీ వాళ్ళ చేతిలో ఉంది. భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో సాధించిన విజయం ఘన విజయము. ఆ తర్వాత వాళ్ళు చాలా పాలిటిక్స్ చేసుకుంటూ ఆ పార్టీలని చీల్చటాలు, ఈ తమకు అనుకూలమైన నెంబర్ రావడం కోసం ట్రై చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, ఇండియలియన్స్ ఒక దగ్గరికి రాని పరిస్థితుల్లో అంది వచ్చిన అవకాశం. కానీ రాహుల్ గాంధీ గారు దీని మొత్తాన్ని ప్రతిపక్ష నాయకుడి హోదాలో కాకుండా ఏదో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ గ్రౌండ్లోకి వచ్చేసరికల్లా ఇది కాంగ్రెస్ సింగిల్ మ్యాన్ షో లాగా చేసుకుంటున్న మాట వాస్తవం కనిపిస్తుందండి. అది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది ఇండియలియన్స్ని, దాంట్లో ఉన్న భాగస్వాములను మాత్రం దెబ్బతీసేలాగానే కనిపిస్తుంది. ఇంకా మెచ్యూర్డ్ లెవెల్లో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు రెచ్చగొట్టడం, ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రాహుల్ గాంధీ గారు ఏదో ఒక శివుడి బొమ్మ తీసుకొచ్చారు ఒకరోజు. ఆ తర్వాత ఈ చర్చలకు సంబంధించి మా కాంక్రీట్ ప్లాన్స్ ఇవి అనాలి అని చెప్పడం అలాంటిది ఏం లేదు. ఆయన ఎంతసేపటికి రెచ్చగొడుతున్నట్టు మాత్రం కనిపిస్తుంది. అయితే ఆయనకు తగ్గట్టే బీజేపీ వాళ్ళు కూడా ఆయన్ని కార్నర్ చేయడం కోసం, ఆయనకు మైలేజ్ రావడం కోసం ఏం చేయాలో చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఒక పెద్ద పొలిటికల్ తమాషాకు ఈ ఉద్యమం దారి తీసిందని మాత్రం చెప్పవచ్చండి. ఇంకోటి గమనిస్తే, అంటే మనం ఇప్పటిదాకా ఏంటంటే ఉద్యమం గురించి మాట్లాడడం. ఇప్పుడు ఉద్యమం వెనకాల ఉన్న శక్తుల దగ్గరకు వస్తాం. జాగ్రత్తగా గమనించండి. ప్రతి పార్లమెంట్ సమావేశాలకి గడిచిన కొన్నేళ్ళుగా మనం చూస్తే, ప్రత్యేకించి వీళ్ళు వచ్చిన తర్వాత, ముందు ఇటువంటి ఒక ఆందోళన, లేకపోతే పాకిస్తాన్ వాడు దాడి చేయటం, బంగ్లాదేశ్ వాడు రెచ్చగొట్టడం, చైనా వాడు రాళ్ళు వేయటం, కవ్వింపు చర్యలు, అట్నుంచి అంతర్గతంగా ఉన్న సమస్యలు పార్లమెంటు ముట్టడించడానికి. ఇక్కడ ఒక చాలా సటిల్గా మనం గమనించాల్సిన విషయం, మీకు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఉన్నాడు, తెలుసు కదా, పేరు మోసిన టెర్రరిస్టు, హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు. 4 ఏళ్ళు హీ వాజ్ అరెస్టెడ్ అండ్ హౌస్ అరెస్టే ఉంచారు. అటువంటి గొప్ప కాశ్మీర్ స్వాతంత్ర సమరయోధుని, అంటే ఆయన ఉమర్ అబ్దుల్లా గారి భాషలో తీసుకొచ్చి జంతర్ మంతర్లో 20వ తారీఖున ధర్నా తలపెట్టారు ఉమర్ అబ్దుల్లా గారు. 370ని మళ్ళీ దాని మీద ఒకటి, అండ్ ఇంకా స్వయం ప్రతిపత్తి, ఇంకా 2-3 కీలక లడాక్ అంశం, ఇవన్నీ తీసుకొచ్చి ఆయన దరిద్రమో మరి ఇంకోటో ఏమో కానీ జమ్మూ కాశ్మీర్లో వరదలు వచ్చి ఆ ప్రోగ్రాం ఆగిపోయింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఆ టెర్రరిస్టు తోటి ఒక సీఎం వేదిక పంచుకోవాలి. ఆ రోజు ఒక 52 మంది విపక్షాల నాయకులు పిలిచాడు. అందులో కనీసం 20 మంది ఖాళీగా 2 ఉన్నారు. చీపురు పార్టీ ఆయనను మమతా బెనర్జీ, ఏ పార్టీ లేని మమతా బెనర్జీ, ఏ గుర్తు లేని మమతా బెనర్జీ, వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చి జంతర్ మంతర్లో చేసే విన్యాసం, అదే రోజున వాళ్ళు చేయాలనుకున్న విధ్వంసం, ఈ 2 కలిసి ఉంటే ఎంత ప్రమాదంగా ఉండేది. దేవుడి దయ వల్ల తప్పింది, ఏదో ప్రకృతి విపత్తు వల్ల తప్పింది. అంటే సార్ 2014 నుంచి చూస్తున్న రాజకీయాలలో అంటే ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సాగటము, రాజకీయ ప్రభుత్వ వ్యవస్థలన్నీ నీరుగార్చారనే ఆరోపణల నేపథ్యంలో విపక్షానికి ఒక దిక్కుదోచిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ ఢిల్లీ కేంద్రంగా ఏదైనా చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు దాంట్లో భాగంగానే రైతుల ఉద్యమము, దాంట్లో జెన్యూనిటీ అనేది తర్వాత సంగతి. రైతులు సుదీర్ఘకాలం పాటు జరిగిన రైతుల ఉద్యమం ఏదైనా కూడా షేక్ చేయడానికి, ఢిల్లీని షేక్ చేయడానికి మనం ఉద్యమాలు చేయాలనేది ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు భావిస్తున్న అంశమే. దాంట్లో భాగంగానే మీరు చెప్పింది జరిగింది. సరే, ఏ ఉద్యమం జరిగినా కూడా కొన్ని లంపెన్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దూరటం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జరిగింది. ఇది అలాంటిదే
ఇది బొద్దింకల ఉద్యమం అనే అనటానికి నేను సమర్థించనండి. ఎందుకంటే బొద్దింకల ఉద్యమానికి కొద్దిగా నేపథ్యం ఉంది, యూత్లో ఉన్న కొంత ఫ్రస్ట్రేషన్ ఉంది, వాటిని ప్రతిబింబించే ఒక వేదిక మాత్రం తయారైంది యూత్లో సార్. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏర్పడింది, అదే సమయంలో అక్కడ ఇటుపక్క అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి సంబంధించి చాలా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారు. దాంతో మన ఉద్యోగాల విషయంలో దెబ్బలు తగిలినాయి. యూరోప్లో పరిస్థితి కూడా బాగలేదు, యుద్ధం ప్రభావం ఉంది. వీటన్నిటి వల్ల మన యువతకి ఉద్యోగ అవకాశాలు అవి తగ్గినాయి. అంటే అవుట్ సైడేనే కాదు, ఇన్సైడ్కి కూడా, ఇన్సైడ్లో రాజకీయ పార్టీలన్నీ కూడా ఉచితాల మీద ఫోకస్ చేసి బటన్ ప్రెస్సింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఒక ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబాల్లో కనిపిస్తున్నాయి సార్. ఈ కుటుంబాల్లో కనిపించినప్పుడు ఒక కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగలేక పిల్లోడికి ఉద్యోగం వస్తుందో లేదో అంధకార బంధురం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక రకమైన నైరాశ్యం ఆవహిస్తుంది. అది చాలా కుటుంబాల్లో ఉంది, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కరెక్ట్గా టైంకి వచ్చిన ఒక ఊపు ఈ ఉద్యమం, బొద్దింకల ఉద్యమం. ఇది రాజకీయ పార్టీ అవుతుందా, ఏమవుతుంది ఏంటి అనే తర్వాత సంగతి అయినప్పటికీ కూడా ఒక కదలికను మాత్రం ఇది తీసుకొచ్చిందని మాత్రం చెప్పొచ్చు. నేను సీజేపీ గురించి సీజేపీని ఆపరేట్ చేస్తున్న శక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే డీప్ స్టేట్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది భారతదేశం మీద, ఎలాగైనా అస్థిరపరచాలి. సో రకరకాల మార్గాలు. వెస్ట్ బెంగాల్లో 15 ఏళ్ల పాటు వాళ్ళకి సహకరిస్తూ వచ్చిన మమతా బెనర్జీ ఈసారి ఆవిడ అటెంప్ట్స్ అన్నీ ఫిటైల్ అయినాయి. ఎందుకంటే సంవత్సరానికి 5 లక్షల మందిని కనీసం లోపలికి ఓటర్లుగా తీసుకురావడానికి కావాల్సిన ఫండింగ్ అంతా డీప్ స్టేట్ చేసింది. అవన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్న వాస్తవాలు. మొన్న మార్కో రూబియో వచ్చాడు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే మనకు భాషలో విదేశాంగ మంత్రి. దిగి నేరుగా కలకత్తా వెళ్ళాడు. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థకి వెళ్ళి నన్స్తో మాట్లాడాడు. ఆ సంస్థ కింద 200 ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను లింక్ చేస్తున్నాను ఇక్కడ ఎఫ్సిఆర్ఏ. ఈ ఫండ్స్ అన్నీ కట్టేలు చేయడానికి ఈ బిల్లు తీసుకురావటం సహజంగానే మరి క్రిస్టియన్ స్టేట్స్కి, అంటే ఇన్ ది సెన్స్ యూరోపియన్ రాజ్యాలకి, అమెరికాకి సైన్స్ ఉప్పు నిప్పులాగా ఉన్న డెమోక్రట్లు, రిపబ్లికన్లు కలిసి మన మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. సాధ్యం కాల. రేపు సోమవారం నాడు ఎలాగూ లిస్ట్ అవుతుంది, ఈ బిల్లు పాస్ అయిపోతుంది. పాస్ అయితే ఈ ఫండింగ్, దుర్మార్గపు ఫండింగ్కి ఆగిపోతుంది. న్యాచురల్గా వచ్చేదాన్ని వాళ్ళేం ఆపట్లా. మీరు మత ప్రచారం చేసుకోండి, కన్వర్షన్ చేయమాకండి. $100 వస్తే $30 నిజాయితీగా ఖర్చు పెడుతున్నారు, ఆ $70 ఎట్టిపోతున్నాయి అనే దాని మీద నిఘా పెట్టడం అనేది మరి డీప్ స్టేట్కి నచ్చదు. ప్రతి అవకాశాన్ని వాళ్ళు వెతుక్కున్నారు. ప్రతి ప్లాన్ ఏ రాహుల్ గాంధీ ఫెయిల్. ఆయన పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత ఏ దేశం ఉంటుందో ఎవరికి తెలియదు. ప్లాన్ బి చీపురు పార్టీ అని ఫెయిల్. ప్లాన్ సి సక్సెస్ అయ్యారు సీజేపీ. అంటే జనాలతోటి కనెక్ట్ అయిన అంశాన్ని తీసుకొచ్చి దానికి కోసం నిలబడే కొంతమందిని, కొంతకాలం నిలబడే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఫండింగ్ వెనక బ్యాక్ డోర్ నుంచి చేశారు. మీకు తిమోతి ఫౌండేషన్ తెలిసే ఉంటుంది. 1000 డెబిట్ కార్డులు అమెరికన్ బ్యాంక్కి సంబంధించిన ఒక్కొక్క అంటే ఎప్పుడైతే ఇప్పుడు 100 కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలని ఎఫ్సిఆర్ఏ బిల్లు ద్వారా వీటికి ఎన్జిఓలకు ఫండింగ్ ఆపేస్తే వాడు తెలియగలవాడు ఒకటి పేరునే 1000 డెబిట్ కార్డులు ఇస్తే వాడు ఇక్కడ వచ్చి మొత్తం దేశం మొత్తం పంచాడు. ₹1 కోటి 2 కోట్లు రకరకాల చోట్ల నుంచి వాళ్ళు అకౌంట్లు ఒకటొకటి బయటకు వస్తున్నాయి. అవునండి. అయితే మీరు అన్నది పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం, ఆలోచించాల్సిన అంశం. ఈ ఎఫ్సిఆర్ఏ వల్ల సరే నిజమైన కొన్ని ఎన్జిఓలు దెబ్బతిన్నాయనే మాట వాస్తవము. కానీ చాలా వరకు కూడా విదేశీ శక్తులు ఇక్కడ మత ప్రచారం చేయాలనుకుంటున్న వాళ్ళు ప్రచారానికి ఇబ్బంది లేదు. కన్వర్షన్ అనేది మేజర్ వాళ్ళ రోల్, వాళ్ళ ఐడియాలో అది ఒక పెద్ద ఎజెండా, అది జరుగుతుంది. అయితే వాసు గారు, నాకు ఒక అనుమానం ఉంది. డీప్ స్టేట్ చేస్తుంది, ఒక పెద్ద యంత్రాంగం కూర్చొని చేస్తుంది భారతదేశంలో అస్థిరత సృష్టించడానికి అని అంటుంటారు. కానీ నా అనుమానం ఏంటంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా వరకు ఇఫ్స్ అండ్ బట్స్, 2 కనెక్టింగ్ డాట్స్. ఈ డాట్స్ కనెక్ట్ చేయాలంటే చాలా మన దగ్గర ఇంటెలిజెన్స్ చాలా ఉండాలి. కానీ నేను చదివినంత వరకు, నాకు అర్థమైనంత వరకు భారతదేశ యువతని ముఖ్యంగా మనలాంటి చోట, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ని ఏదో విదేశీ శక్తి డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేస్తుందంటే మాత్రం నేను నమ్మలేను సార్. ఒకవేళ నాయకత్వానికి సంబంధించి కొంత డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి చేయవచ్చు. కానీ ఏ క్షణమైనా అది బయటపడితే మాత్రం
ఊరుకునే శక్తులు మన వాళ్ళు అయితే కాదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆపరేషన్స్ అది కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. కొంత అంటే ఈ బీమారు స్టేట్స్లో ఉన్న కొంత శక్తుల్ని ఉద్యోగాలకు దూరంగా, అంటే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేని వాళ్ళని ఆపరేట్ చేస్తున్నారు, అది వేరే విషయమో. కానీ ఈ డీప్ స్టేటే అసలు మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మొత్తానికి డీప్ స్టేట్ ఉంది దీని వెనక అనేది మాత్రం నాకంటే పూర్తిగా నేను కన్విన్స్ కాని అంశం. నేను కూడా కన్విన్స్ కానండి. ఎందుకంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది పూర్తి బాధ్యతని, జమేదారి నేను పూర్తిగా డీప్ స్టేట్కి నేను అట్రిబ్యూట్ చేయనండి. వీళ్ళు ఉన్నారుగా సహకరించడానికి. అంటే మీరు డీప్ స్టేట్కి వాళ్ళు ఫండ్ చేస్తుంది అన్నట్టు, లేకపోతే అక్కర్లేదు. మనం బ్రిటన్ వెళ్ళి అదేదో యూనివర్సిటీలో బయట మామూలు వెయిటింగ్ హాల్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఫలానా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో మనం మన దేశ పరువుని, ప్రతిష్టని తీసుకెళ్ళి బ్రిటిష్ వాడి కాళ్ళకి తాకట్టు పెట్టి మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని నేలండి, మీరు మా నెత్తినెక్కి డ్యాన్స్ కట్టండి అని అడుగుతున్న రాహుల్ గాంధీని అంతకుమించి ఎలా భిన్నంగా డీప్ స్టేట్. ఇప్పుడు మీరు డీప్ స్టేట్ అంటున్నారు. ఈ రాహుల్ గాంధీ గారి పర్యటనలు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరగగానే ముందు ఒక ఇది ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి వెంటనే వెళ్ళిపోయి ఆయన ఎక్కడ ఉండటం, వీటన్నిటి వల్ల వచ్చిందని అనుకుంటా. సార్, ఆల్ సెడ్ అండ్ డన్, భారతదేశ ప్రధానమంత్రుల్లో అంటే భారతదేశం కోసం బలిదానాలు చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పరిభాషలో చెప్పాలంటే ఆ కుటుంబం ఉంది. సరే, వాళ్ళ మదర్ ఇటాలియన్ కాబట్టి ఆమెకి క్రైస్తవ మతంకు సంబంధించి వాళ్ళకి ఇవన్నీ అటాచ్మెంట్స్ అవన్నీ ఉన్నాయని ఈయన మీద కూడా వేరియస్ ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఎంత ఈజీ అయిన అంశం కాదు. అంటే మొత్తం యువతని, భారతదేశంలో ఉన్న యువత అందరినీ కొనేసి ఉద్యమాలు నడుపుతారు అనేది ఐ డోంట్ బై దట్ ఆర్గ్యుమెంట్. అంటే కాంగ్రెస్ అది చేయలేదండి. కాంగ్రెస్ ఇప్పుడు ఆర్థికంగా బాగా సిక్ అయి ఉంది. కాంగ్రెస్ అది చేయలేదు కాబట్టి బయట నుంచి సపోర్ట్. ఏ రోజు ఈ దేశం పట్ల ప్రేమను వాళ్ళు కనిపించారు. లీవ్ అబౌట్ ద టవరింగ్ పర్సనాలిటీస్ అండి. నేను వదిలేయండి, మీరు అట్లీస్ట్ మన్మోహన్ సింగ్ గారు వారు జీవించున్నంత వరకు వారికి సపోర్ట్గా నిలబడిన పెద్ద ఎకో సిస్టమ్, అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది, మోతీలాల్ వోరా, అస్కర్ ఫెర్నాండెస్ ఉన్నారు. వాళ్ళని మనం తక్కువ చేసి చూడలేం. గొప్ప గొప్ప లీడర్స్. ఏకే యాంటోనీ విధానపరంగా మనం విభేదించచ్చు కాక ఎంత సింపుల్గా ఉంటారు ఏకే యాంటోనీ. ఈ రోజుకి ఆయన ఢిల్లీలో ఆటోలో తిరుగుతాడు. అలాంటి నిబద్ధత గల నాయకులు ఉన్నారు, కాదంట్లా. బట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? జాతీయవాదులు ఉన్నారు కాంగ్రెస్లో. ఎప్పటివరకు? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నడిచినంత వరకు. అరకొరే కావచ్చు కాక ఉన్నారు. బట్ ఇప్పుడు మొత్తం ఎగిరిపోయి అంటే అర్థమైంది సార్ మీరు అంటున్న దాంట్లో. అంటే నాకు రాజకీయ మొత్తం వ్యవస్థలోనే పెద్ద లోపం కనిపిస్తుంది. సరే, వీళ్ళు కాంగ్రెస్లో లీడర్షిప్ క్వాలిటీస్ అది వదిలేయండి. రాహుల్ గాంధీ బెస్టా, ప్రియాంక గాంధీ బెస్టా, అదంతా వాళ్ళ దాకా రాలేదు, వదిలేస్తే. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఓన్లీ డీప్ స్టేట్ ఆపరేట్ చేయాలంటే ఓన్లీ కాంగ్రెస్ని మాత్రమే చేస్తుంది. బీజేపీలో వాళ్ళని కూడా చేసే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ కొనాలనుకుంటే వీళ్ళని కూడా కొనొచ్చు కదా. అంటే వాళ్ళు కొనలేదు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు. ఇంకొకటి, బీజేపీ కూడా కేవలము ఇది పరిశుద్ధమైన పార్టీ అని లేకపోతే లేదు కదా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చారిటీ చేయట్లేదు. రాజకీయాల్లో ఉన్నవాడికి డీప్ స్టేట్ ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళని మాత్రమే చేస్తుందా తెలియదు. వీళ్ళు రైటిస్టులు కదా. రైటిస్టులు అంటే ఎగవని మీరు హిందుత్వవాదులని కాదు, వాళ్ళు క్యాపిటలిస్టులు అనే ఉద్దేశంతో. నేను చెప్పేది క్యాపిటలిస్టులు అనే ఉద్దేశంతో. రైటిస్టులు అంటే హిందుత్వాలు. అంటే ఒకటి వాసు గారు, ఈ డాట్స్ కనెక్ట్ చేయటము అంటే ఇది ఒక ఊహాజనితమైనదా కాదా అనేది దీని మీద చర్చ జరుగుతుంది. బట్ ఒకటి సార్, భారతదేశంలో ఉన్న యువత, నేను ఆనందిస్తున్న అంశం ఏంటంటే భారతదేశంలో ఉన్న యువత ఫస్ట్ టైము ఈ సరే సోషల్ మీడియా వలన దేని వలన ఇంపాక్ట్ అయ్యి భారతదేశం గురించి ఆలోచించడం, మాట్లాడటం ఇప్పటిదాకా లేని ఒక అంశం. ఏదో క్రికెట్కి, ఆటలకి, వీటికి పరిమితమైన వాళ్ళు ఇప్పుడు బయటకు విభేదిస్తాను. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఉన్నప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? ఎలాంటి నాయకులు, గొప్ప గొప్ప నాయకులు పుట్టుకొచ్చారు? ఎలాంటి జార్జ్ ఫెర్నాండెస్, మీరు నేమ్ ఎనీబడి అండి. ఉద్యమంలో కూడా యూత్ ఉన్నారు. యూత్ అసలు అస్సాంలో వచ్చిన ఉద్యమం కూడా యూత్ నుంచే. కానీ సార్ కొన్ని సంవత్సరాలుగా నేను ఫీల్డ్లో గమనిస్తున్న అంశం ఏంటంటే స్తబ్దత ఉందని, ఆ స్తబ్దతని విచ్ఛిన్నం చేసి ఒక చర్చ జరిపిందని. సార్ ఇంకొకటి, నేను ఇక్కడ హైదరాబాద్లో జరిగిన బొద్దింకల పార్టీ దానికి మీటింగ్కి పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడి వచ్చానండి. నాకు జెన్యూనిటీ ఎంత ఉంది వీళ్ళలో అని విడివిడిగా కూడా మాట్లాడా చాలా మందితో నేను. అంటే మీరు డౌన్ సౌత్ ముఖ్యంగా
ఇటుపక్క ఉన్న పిల్లలు, రాజకీయ చైతన్యం ఉన్న పిల్లలు, మనం ఏదో ఒకటి చేయాలి, భారతదేశంలో మనం కూడా భాగస్వాములం కావాలనుకున్న వాళ్ళు రైట్లో ఉన్నారు, లెఫ్ట్లో కూడా ఉన్నారు. రైట్ నుంచి వస్తున్న పిల్లలు కూడా చాలామందికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంత ఆసక్తికరంగా లేవు, అంటే ఉత్సాహకరంగా కూడా లేవు. సార్ ఇప్పుడు ఉద్యోగాలు కావాలి సార్, విద్యా వ్యవస్థ బాగుండాలి సార్, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఏదో చేయాల్సింది చేస్తుంది, కానీ వాళ్ళ అంచనాలకు తగ్గట్టు జరగట్లేదు. అంతర్జాతీయ పరిణామాలన్నీ భారత వ్యవస్థకు అనుకూలంగా ఏం లేవు. ఇంకొకటి ఆర్థిక మాంద్యమైన పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నిటికి సంబంధించిన పోరాడతాడా అనుకుంటే రాహుల్ గాంధీ గారికి అంత సామర్థ్యం ఉన్నట్టు కనిపించదు ఏదేమైనప్పటికీ. సో ఉండదు. కమ్యూనిస్టులకు సంబంధించిన వాళ్ళ పోరాటాలు అవన్నీ పోయినాయి. అసలు ఈ బొద్దింక పార్టీ ఉద్యమం మొత్తంలో కమ్యూనిస్టులు ప్లే చేస్తున్న రోల్ వాళ్ళు చైనా ఎంబసీలో గడిపినంత సమయం జనంలో గడిపితే బాగానే ఉంటుంది. అయితే మనం డీటెయిల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక ఎమినెంట్ జర్నలిస్ట్గా రాము గారు అక్రాస్ ద కంట్రీ పర్యటించారు. రకరకాల జీవన గమనాలని చాలా నిశ్చితంగా అధ్యయనం చేసినారు. పరస్పర విరుద్ధ భావజాలం ఉన్నప్పటికీ మా మధ్య స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఆయన నిశ్చిత పరిశీలన అది. రెండో అంశానికి వచ్చేప్పటికి ఏంటంటే వాస్తవం దగ్గరికి వచ్చేప్పటికి రాజీ పడరు. అది అవతలకి నచ్చినా నచ్చకపోయినా అవి చాలా నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. ఎవరు ఆలోచించని ఇంకో కోణాన్ని బయటికి తీసి విశ్లేషిస్తారు. ధన్యవాదాలు రామ్ గారు. థ్యాంక్ యూ.